పుస్తకాల హరివిల్లు, చదువు బోధనలో సిరివెల్లి వంటి ఈ గురుకులంలో మన కథ ప్రారంభం కానుంది. పదండి మరి చూద్దాం. హెల్ప్ us God. దేవుడా, నువ్వే మాకు దారి చూపించాలి. ఏంటి ఈ పిల్లలు బాధగా ఉన్నారనుకుంటున్నారా? అసలేం జరిగిందో ముందర చూడండి. ఈరోజు పిల్లలకి స్పెషల్గా చెప్పాలి. జూనియర్ స్టూడెంట్స్కి నార్మల్ ఎక్సర్సైజ్, సీనియర్ వాళ్ళకి ఒక మంచి ఆర్మీ టైప్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలందరినీ సోల్జర్గా తయారు చేయాలని నా ధ్యేయం. ఎస్, ఐ కెన్ డూ ఇట్. నేను చేస్తాను. ఏంట్రా, ఎప్పుడు పనిష్మెంట్ ఏనా మీకు? పారా వెళ్తాం, బట్టిగా మాట్లాడే వేస్ట్రా. వీళ్ళేంద్రా ఎప్పుడు చూసినా మనని గెలుపుతూనే ఉంటారు. ఏ పోనిరా. అరే నితిన్ గా చదివే రాదు, బాలెందుకురా నీకు? నన్నంటావురా? ఏంటి బాబు, ఎప్పుడు చూసినా మీ మీద ఏదో కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. మీకు సరిగ్గా ఇప్పటి నుండి 1 వారం టైం ఇస్తున్నా. అంతవరకు మీ బిహేవియర్ని మార్చుకొని జరగబోయే ఇగ్నైట్ ప్రోగ్రాంలో మీ టాలెంట్ నిరూపించుకోవాలి. లేదంటే మీ పేరెంట్స్ని పిలిపించాల్సి వస్తుంది. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.
అండర్స్టాండ్? ఇది జరిగింది. మరి ఈ పిల్లలు చేయగలరో లేదో చూద్దాం. ఏమైంది బాబు, ఇక్కడేం చేస్తున్నారు? మీకే అడిగేది, చెప్పండి. ఓ ఇంతేనారా, ఈ చిన్న విషయం బాధపడతారా? కూర్చోండి, మీకు విషయం చెప్తాను. ఒకప్పుడు నేను కూడా మీలాగే ఉండేవాడిని. అవి నేను ఈ స్కూల్కి వచ్చిన కొత్త రోజులు. నా చుట్టుపక్కలంతా నాకు కొత్తగా అనిపించేది. అందరూ నన్ను విచిత్రంగా చూసేవారు. అయినా కూడా నేను ముందుకు వెళ్ళేవాడిని. కొందరు పిల్లలైతే నన్ను చూసి హేళన చేసేవారు, ఏడిపించేవారు. ఆ బాధనంతా నాలోనే దాచుకొని దిగముంగుకునేవాడిని. ఇంటికి వెళ్ళిపోదామన్నా ఇంటికాడ సమస్యలు నన్ను వేధిస్తూ ఉండేవి. అటువంటి పరిస్థితిలో ఒక వీడియో నా జీవితాన్నే మార్చింది. Success is a journey, not a destination. Treat yourself with kindness and encouragement along with your life journey. Keep going. Failure may disappoint you, but give certain lessons and proper steps to success in life. We should face many struggles in life, then only we get many successful ways to success in life. Work with dedication. Determination, dedication, discipline are the 3 D's in success programs in life. ఆ వీడియో తర్వాత నా జీవితంలోకి ఓ అందమైన వెలుతురు వచ్చింది. అప్పటి నుంచి దృఢ సంకల్పంతో సార్ చెప్పిన ఆ 3 Dలు, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్, ఈ 3తో నా జీవితాన్ని ప్రారంభించాను. అప్పటి నుంచి ఓటమి నా దరి చేరలేదు. ఏనాడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాను. కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. ప్రతి చోట కష్టపడ్డాను. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాను. ఎక్కడైనా సరే నేనేంటో, నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలన్న సంకల్పం నాలో ఏర్పడింది. ఆ తర్వాత ఏ కాంపిటీషన్ జరిగినా, ఎక్కడ ఎటువంటి ప్రశ్న వేసినా నేనే ముందు ఎస్ సార్ అంటూ నేనే ముందు సమాధానం చెప్పేవాడిని. చివరికి నేను అనుకున్న నా విజయాన్ని నేను అందుకున్నాను. ఎప్పుడైతే ఒక విద్యార్థి కానీ మరి ఎవరైనా కానీ దృఢ సంకల్పంతో ఒక పని చేయాలనుకున్నారనుకో, దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది, కష్టపడాలి కూడా. అలాంటి వారికి విజయం ఎన్నడూ కూడా దూరంగా ఉండలేదు. అందుకని ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరేమనుకున్నా కానీ మన మార్గంలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళడం ద్వారా మనం ఎటువంటి చెడు పరిస్థితుల్లో ఉన్నా కూడా ఓటమి మనని ఎప్పుడు దరిచేయదు. నెవర్ గివ్ అప్. అన్న, నువ్వు చెప్పింది మాకు అర్థమైందన్న. ఇక్కడ నుంచి మేమేంటో, మా టాలెంట్ ఏంటో నిరూపించుకుంటాం. Because we are I hope you will reach.
Okay, students. So, congratulations for your success. So, continue and keep it up. So, you already learned from this incident, right? So, be positive and be brave. అంటే మన గోల్ ఇప్పుడు రీచ్ అయినా ఇప్పుడు అందరికి ఓకేనా? అన్నయ్య సూర్య ఉంటే గెలవడమే కదా, మరి సూర్యుకి ఇంకో మీనింగ్ ఏంటి అన్నయ్య? చెప్పడం అంటే కష్టం, కానీ ఒక పాటతో చెప్పిస్తా, ఓకేనా? చెట్టు కింద వచ్చిన కొత్తలో మనకు చేదు, వగరు, తీపి వంటి దుఃఖం, బాధ, సంతోషాలు కలుగుతాయి. కానీ చివరకు ఈ నీడ వదిలి వెళ్ళేసరికి మనకు ఒక అద్భుతమైన మహత్తరమైన జ్ఞానంతో వెళ్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
సబ్స్క్రైబ్. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్. లైక్ షేర్ Subscribe and Bell support icon. us.